మరి ఏంటి ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? దాదాపుగా ఇప్పటికే చాలా ప్రాంతాలలో కేబుల్స్ అన్ని కట్ అయిన పరిస్థితి. సో మరి కేబుల్ ఎంత వాల్యూ ఉంటుంది, ఎంత నష్టం వచ్చింది మీకు? ఇప్పుడు కిలోమీటర్ వేయాలంటే మనం మినిమం ఒక 4 అవర్స్ 5 అవర్స్ కష్టపడాల్సి వస్తుంది. ఆ 5 అవర్స్లో మేము ఒక 25,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని ఇంత డే అండ్ నైట్ 25 డేస్ నుంచి లిటరల్లీ మాకు నిద్రలు లేవు, ఎవరికి పిల్లలకు నిద్రలు లేవు, పోల మీకు పడిపోతున్నారు. మేము నైట్ అగైన్ 2:30 3 వరకు పని చేస్తున్నా కూడా ఎర్లీ మార్నింగ్ వచ్చి 7:30కి ఫీల్డ్ మ్యాచ్ కట్ చేస్తున్నారు. ఎన్ని రోజులు ఓపిక పడతామండి మేము? ఎన్ని రోజులు ప్రజల మీద మేము ఇచ్చే పనులతో మీకు జీతాలు వస్తున్నాయి, మేము వేసిన ఓట్లతో మీకు ఇలా జీతాలు వస్తారు. సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, డిప్యూటీ కానీ, ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ మేము ఇచ్చే కన్జ్యూమర్ బిల్లులు కడితే కానీ వీళ్ళకి జీతాలు రావండి. అది పరిస్థితి. మేము మా పొట్ట మీద కొడుతూ ఉంటూ ప్రజల పొట్టల మీద కొట్టుకుంటూ వీళ్ళు ఎన్నో నుండి బతుకుతారు వీళ్ళు. ఇంకా మన పాయింట్లు అడగదలుచుకుంటున్నారా? అంటే ప్రధానంగా ఇంటర్నెట్ కేబుల్ల వల్ల ఏదైతే గతంలో జరిగిన రామంతపూర్ ఘటన కావచ్చు, రామంతపూర్లో ఇష్యూ జరిగిందంటే అక్కడ ఇన్స్పెక్షన్ చేసిరా మీరు? కరెక్ట్, ఇన్స్పెక్షన్ ఎవరు చేయలేదు. యాక్చువల్గా అంటే కాపర్ వైర్ ఉండేది, పాత టెక్నాలజీ వల్ల ఉన్న ఇన్స్పెక్షన్ ఒక ఏరియాలో అయినా ఆ ఏరియా కటింగ్ చేసుకుంటే సరిపోతుండే. అదేవిధంగా మొత్తం కేబుల్ టీవీ మీద ఎంతోమంది ఈరోజు లక్షల మంది ఎంప్లాయ్మెంట్ కోల్పోయారండి. ఈరోజు లిటరల్ లక్షల మంది కోల్పోయారు. అయినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఏ నాయకుడు కూడా ముందుకు వస్తలేడు. అందుకోసం ఈ ధర్నా మహాధర్నా మా అంతలో మేము మా సొంత డబ్బులు వేసుకొని ఈ మహాధర్నా పెట్టాము ఈరోజు ఇక్కడ. అర్థమవుతుందా? చెప్పండి ఇంకా పాయింట్లు ఏమన్నా? అంటే నార్మల్ ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కరెక్టే అంటారా? నార్మల్ అంటే ఈ కేబుల్ 100% రాంగ్ బ్రదర్, ఇది 100% రాంగ్. ఇందులో ఏంటంటే జియో ఎయిర్టెల్ వాళ్ళు కుమ్మక్కయ్యి ఈ లోకల్ ఆపరేటర్లు అందరినీ అణచివేతారని అందరూ అనుకుంటున్నారు. సో అందుకే ఈ ఎయిర్టెల్ జియో వాళ్ళు ఫండ్స్ ఇస్తున్నారు. ఇది ఇండైరెక్ట్ గా కార్పొరేట్ కంపెనీలకు అప్పగ చెప్పడం కోసమే మీకు అన్యాయం చేస్తున్నారు ప్రభుత్వం. 100% బ్రదర్, ఇది 100% అదే జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ లో మాత్రం 100% అదే జరుగుతుంది. జియో వాడు ఎయిర్టెల్ వాడు ఫండ్స్ ఇచ్చాడు, 100% ఇచ్చాడు. అందుకే ఇప్పటికే అంటే హైకోర్టులో మీరు కేసు కూడా పెట్టిల్లు. సో కోర్టులో కూడా ఇప్పటికే అంటే ఆపేయాలని అయితే కోర్టు నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఏం చెప్తారు, న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు? మాకైతే న్యాయం జరిగేటట్టు లేదండి. ఎందుకంటే ఈ చూస్తే ఇప్పుడు కూడా ఇప్పుడు మేము ఇంత ధర్నా చేస్తున్నా కూడా మా కటింగ్స్ అవుతూనే ఉన్నాయి, ఎక్కడ ఆగట్లేదు. ఇప్పుడు కూడా మా కస్టమర్ కాల్ చేస్తున్నారు. ఇప్పుడు కాల్స్ మేము లైవ్ లో చూపించమంటే కూడా చూపిస్తాము. ఇప్పుడు మా కంటిన్యూ కూడా మా కస్టమర్స్ కాల్ చేస్తూనే ఉన్నారు. ఎక్కడో కాల్స్ ఆగట్లేదు. మిస్డ్ కాల్సే ఉన్నాయి కస్టమర్ నుంచి డబ్బులు ఉన్నాయి. ఎంతవరకు ఆగుతుందో అంతవరకు మేము ధర్నా చేస్తూనే ఉంటాము. గవర్నమెంట్ దిగే పరిస్థితులు 100% ఉంది. ఆల్రెడీ ఇప్పటికీ రాష్ట్ర ఎరువులు ఇయ్యక కూడా ప్రజలందరూ కూడా గవర్నమెంట్కి అగనెస్ట్గానే మాట్లాడుతున్నారండి. ఓకే, రాష్ట్రంలో ప్రజాపాలన అందిస్తున్నాం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. సో గతంలో హైడ్రా కావచ్చు, ఇవన్నీ ఎక్కడి ప్రజాపాలన ఎక్కడి నుంచి ఉన్నది? ప్రజాపాలన ఉంటే ఇప్పుడు మేము ఇంతమంది ధర్నాకి రాము కదా. ప్రజాపాలన ఉంటే కూడా మేము ఇంత అందరం కూడా ఇక్కడికి వచ్చి ధర్నా చేసిన అవసరం ఏముంది మాకు? ఇప్పటికీ మేము పిల్లల గోల్డ్ గిర్వీ పెట్టుకొని మరీ బిజినెస్ చేస్తున్నామండి. అయినా కూడా అగైన్ కటింగ్ అంటే మేము ఏం చేయాలి? 100% రేపటి రోజు గవర్నమెంట్ దిగే పరిస్థితి ఉంది. 100% చేస్తాం కూడా. కట్ అయిన వైర్లకు దాదాపుగా ఎంత నష్టం జరిగి ఉండొచ్చు మీ అందరికి? దాదాపుగా ఒక ఆపరేటర్కి 20 లక్షలు, సుమారుగా 20 లక్షలు లాస్ అయిందండి. 20 లక్షలు మేము పెట్టుబడి పెట్టుకొని కూడా మళ్ళీ సెట్ చేస్తున్నామంటే కూడా వీళ్ళు వినట్లేదు. అగైన్ కటింగ్. ఒక బంచింగ్ అన్నారు, 18 feet బిలో హైట్ వేసుకోమన్నారు. అయినా కూడా వేస్తూ ఉంటే కూడా అగైన్ కటింగ్. ఏం చేస్తామండి మేము? ఇలాంటి నోటీసులు ఏం లేదా? ముందు ఇన్ఫర్మేషన్ ఏమి ఇస్తలేరా? వితౌట్ ఇన్ఫర్మేషన్ లో కస్టమర్తో మేము చాలా సఫర్ అవుతున్నాం. కస్టమర్ మాకు కొట్టడానికి కూడా వస్తున్నారు. ఆల్రెడీ లిటరల్లీ మేము నిన్న పిఎస్లో మేము జవహర్ నగర్ పిఎస్లో మేము కంప్లైంట్ కూడా ఇచ్చాం. మా కస్టమర్ ల్యాప్టాప్ తీసుకెళ్ళాడు. మా ఉన్న ఆఫీస్ స్టాఫ్ సిబ్బంది అందరి మీకు కూడా దాడులు జరుగుతున్నాయి. ఇది ఎవరు ఆపాలి? మీ గవర్నమెంట్ వల్లనే మేము ఇంత ఇబ్బంది పడుతున్నామండి. ఒక సీఎం రేవంత్ ప్రతి యూజర్ కావచ్చు ఫస్ట్ డబ్బులు కట్టేసి మీ దగ్గర తీసుకున్న పరిస్థితి. సో మీరు వాళ్ళందరూ మళ్ళీ మిమ్మల్ని అడిగే ప్రశ్న అండి. మేము కూడా కంపెనీకి బిల్ పే చేస్తున్నాము. అక్కడ కంపెనీ వాళ్ళకు కూడా మేము బిల్ పే చేసినప్పుడు మేము కస్టమర్కి రిఫండ్ ఇవ్వలేదు. సో అందుకే మా కస్టమర్ సీరియస్ అయ్యి మాది మీదకి వస్తున్నాడు. కటింగ్ చేస్తున్నారు, ఒక దగ్గర కటింగ్ చేస్తున్నారు, ఇంకో దగ్గర కటింగ్ చేస్తున్నారు. అది కస్టమర్లకు కూడా మేము ఒక్కరోజు 2 రోజులు హ్యాండిల్ చేస్తాం. వీక్లీ 1 మంత్ హ్యాండిల్ చేయలేం కదా బ్రదర్. నిజంగా ఈ కార్పొరేట్ కంపెనీలు మీరు ఇందాక చెప్పినట్టు నిజంగా కార్పొరేట్ కంపెనీలు వస్తే నష్టం మీకా యూజర్లకా? అందరికీ యూజర్లకు కూడా నష్టమే. ఏంటంటే ఇప్పుడు జియో కానీ ఎయిర్టెల్ కానీ మేము ఇచ్చే స్పీడ్ వాళ్ళు ఇవ్వలేదు. ఎందుకంటే మాది ఫైబర్ త్రూ వెళ్తుంది. వాళ్ళ ఎయిర్ ఫైబర్ 100 Mbps కన్నా స్పీడ్ సపోర్ట్ చేయదు. అది కస్టమర్లకు కూడా తెలుసు. ఇప్పుడు ఎయిర్ ఫైబర్ అనే కస్టమరు ఒక
మన ఫ్లాట్లో త్రీ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో ఉంటే కూడా సిగ్నల్స్ రావట్లేదు. కస్టమరు వచ్చి మాకు బుక్ చేసుకున్న కనెక్షన్ ఇచ్చే పరిస్థితిలో లేదు ఇలా జియో కానీ ఎయిర్టెల్ కానీ. అది ఫైనల్ గా ఏం చెప్పదలుచు ముఖ్యమంత్రి కావచ్చు, బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం కావచ్చు, ఎందుకంటే ఇలాంటి నిర్ణయం తీసుకున్న వాళ్ళకి ఏం చెప్పాలి? ఫైబర్ కటింగ్ ఆపితే మంచిదండి, ఎంతకైనా మంచిది కస్టమర్స్కైనా. మేము కూడా ఒక కస్టమర్కి సర్వీస్ ఇవ్వడానికి మాకు కూడా బాగుంటుంది. ఈ కస్టమర్ సఫర్ అవుతున్నాం, మేము సఫర్ అవుతున్నాం, మాతో ఉన్న స్టాఫ్ సఫర్ అవుతుంది, అందరు సఫర్ అవుతున్నారు. ఇందులో ఒక్కోళ్ళు ఇద్దరని కాదు, మొత్తం వ్యవస్థ మొత్తం నాశనం అవుతుంది, ఇండస్ట్రీ మొత్తం నాశనం అవుతుంది. ఇది ఎక్కడికక్కడ మాకు ఆపేయాలని కోరుకుంటున్నాం గవర్నమెంట్కి.